హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కోకోనట్ జెల్లీ అండి. కోకోనట్ జెల్లీ అనేది చాలా సింపుల్ అండ్ క్విక్గా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు జెల్లీలు అడిగినప్పుడు ఇంట్లోనే ఈ విధంగా హెల్దీ వేలో ఈ టేస్టీ అండ్ హెల్దీ కోకోనట్ జెల్లీని ట్రై చేసి చూడండి. పిల్లలకనే కాదండి, పెద్దలకి కూడా చాలా చాలా నచ్చుతుంది. దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. పదండి ఇప్పుడు ఈ కోకోనట్ జెల్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద సాస్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం 1.5 గ్లాసుల వరకు అయితే కొబ్బరి నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం లేత కొబ్బరి ఉంటే ఒక 4-5 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగి వేసుకోండి. మీ దగ్గర లేత కొబ్బరి లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు అయితే పంచదారని వేసుకోవాలి. పంచదారని మీ టేస్ట్కి తగినట్లు ఎక్కువ తక్కువైనా కూడా చూసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ పంచదారను అనేది మనం కరిగించుకోవాలి. చూడండి, పంచదార అనేది కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు అగర్ అగర్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని వేసుకోవాలి. ఈ అగర్ అగర్ పౌడర్ అనేది ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా దొరుకుతుందండి. మీకు కావాలంటే ఇది ప్యాకెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ప్యాకెట్స్నైనా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అగర్ అగర్ని వేసుకున్నాక ఇది కొంచెం చిక్కపడేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం చిక్కపడితే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైనా రౌండ్గా ఉండే బౌల్ కానీ లేదంటే స్క్వేర్ షేప్లో ఉండే ట్రే కానీ తీసుకొని ఇప్పుడు మనం ఈ చేసుకున్న కోకోనట్ జెల్లీని దీంట్లోకి వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఇలాగే ఒక 30 మినిట్స్ పాటు వదిలేయాలి. మీరు కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చండి 30 to 40 మినిట్స్ వరకు. నేనైతే చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 40 మినిట్స్ తర్వాత చూడండి మన జెల్లీ అనేది కంప్లీట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసేసుకున్నాము. ఈజీగా వచ్చేస్తుందండి, అస్సలు అంటుకోదు. ఊరికే పైనుంచి కొద్దిగా ఈ విధంగా ట్యాప్ చేస్తే చాలు. చూడండి, ఈజీగా మన కోకోనట్ జెల్లీ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేనైతే గార్నిషింగ్ కోసం పైనుంచి ఈ విధంగా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్తో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, అస్సలు ఫెయిల్ అవ్వదు. చాలా సింపుల్గా క్విక్గా కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీని టేస్ట్ అయితే తాటికాయ లాగా ఉంటుందండి. మనం తాటికాయ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది దీని టేస్ట్ కూడా. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ కోకోనట్ జెల్లీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.